మొట్టమొదటి మొదటి వ్యక్తి ఎవరు? ముగ్గురు నేను పరిచయం చేశాను మీకు. మొదటి వ్యక్తి మరణం వరకు అమ్మ ఎస్తేరు. నేను నశించిన అని అండి తెగించి ముందుకెళ్ళేది ఖచ్చితంగా దేవుడు వాడుకున్నాడు. దేవుడి స్తోత్రం. రెండో వ్యక్తి అండి ఊరియా, తన మరణ శాసనాన్ని తానే మోసుకెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. మూడో వ్యక్తి అండి పౌలు గారు. నేను మీ కొరకు నన్ను నేను వేయపరుచుకుంటానని తాను వేయపరుచుకున్నాను. మంచి పోరాటం పోరాడాడు. ఏమండి అనేకుల్ని దేవుని కొరకు సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చక్కటి మరి చక్కగా చెప్పారు. దేవుడు దీవించి ఆస్వాదించును గాక. నేటి జ్ఞానాంశం కొరకే ఒక చక్కటి మాటని ప్రభు నా హృదయంలో పెట్టారు. దాన్ని మీకు పరిచయం చేయడం ప్రభు నాకు ఇచ్చిన బట్టి నేను ప్రభు చూపిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. ఒక ప్రకటన 25, 26, 27 అనుకుంటండి. క్రిస్ గారని నైజీరియా పాస్టర్ గారు, ఆయన ప్రపంచ సువార్థికుడు. బెర్లిన్ గారి తర్వాత మంచి అద్భుతమైన దైవజనులు మరి ఎల్బెట్ స్టేడియం వస్తున్నారు. కాబట్టి సేవకులకి సెమినార్ ఉంది, ప్లస్ విశ్వాసం అనేది లేదు. కానీ తర్వాత రోజు ఎప్పుడు మన శంషాబాద్లో ఉందంటే ఏమంటే మనం వెళ్ళలేం. కానీ 15 సంవత్సరాల తర్వాత మన ఇండియా రావడానికి పర్మిషన్ వచ్చింది. కాబట్టి ఆయన కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఆ మీటింగ్స్ అనేది దేవుడు ఘనంగా జరిగించును గాక. కొన్ని వేల వందల స్వస్థతలు జరుగుతాయి. వీల్ చైర్లన్నీ లారీలు పోగవుతాయి. దేవుడి స్తోత్రం. ఇక్కడ 15 సంవత్సరాల తర్వాత బెంగళూరు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడే మా అవకాశం వచ్చింది. ఆయన పేరు క్రిస్ గారు, నైజీరియా అనుకుంటున్నాను నేను. ఆయన కోసం జరగబోయే సేవకుల మీటింగ్స్ కోసం తర్వాత వాటి కోసం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. మంచిది. మరి నేటి ధ్యానాంశం కొరకే ప్రభు మనకి సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణుడైన మా పరమ తండ్రి, కనికర సంపన్నుడైన మా ప్రభు, ఇంతవరకు పాడి స్తుతించి ఆరాధించి ప్రభువా మీ నామాన్ని గొప్ప చేయడానికి సహాయం చేస్తున్నారు. అది ఇదే సమయంలో సండే స్కూల్ నడిపిస్తున్న బిడ్డలను బట్టి చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. వారికి నాయన మీ కాపుదల భద్రత దయచేయండి. వారికి ఉన్న సమస్త బలహీనతల విడుదల ప్రకటిస్తున్నాం. ఇగో జోయల్ కొరకు ప్రార్థిస్తున్నాం, జాయ్సీ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలపై నీ కృప ఇప్పుడే నాయన దిగి వచ్చునుగా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగే పసిపిల్లలందరినీ ముట్టండి. సండే స్కూల్ నడిపిస్తున్న బిడ్డలు బలపరచండి. ప్రభువా వారు నాడుమరిగా ఉన్నారు. రేపటి వారు గొప్ప వీరులుగా, ప్రవక్తలుగా, అభిషక్తులుగా మీరు వారిని తీర్చిదిద్దుతున్నందుకు మీకు వందనాలు. వచ్చేంత వరకు సమస్తంలో మీరు మహిమ పొందే అన్ని విషయాలు మాకు ముచ్చటించారు, తెలియజేశారు. అందుని బట్టి మీకు స్తోత్రం. మమ్మల్ని మా కుటుంబాలని బలపరచండి. జనముల కుటుంబాలుగా మమ్మల్ని నిలబెట్టబోతున్నందుకు మీకు మహిమ చెల్లిస్తుంది. ఏ ఒక్కటైతే కూడా విడవబడుతున్నట్లుగా మా కుటుంబ సమేతంగాను మా గ్రామ సమేతంగా మీ మందిరంలో మాతృలుగాక ఆ విధంగా మమ్మల్ని బలపరిచి మీ గన్నామానికి మహిమ తెచ్చుకుని పరిశుద్ధాత్ముడా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, వినుబుద్ధిని కలిగించండి. పరిశుద్ధాత్మ దేవుడా మీ నడిపిప్పుడు మీ ప్రభావం మాపై విడుదల చేయండి. ఆయన మీ ఆత్మ సంచారం మాకు దయచేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడుచుండగా మీ దైవికమైన బలంతో నింపండి, మీ ఆత్మ బలంతో నింపండి. నాయన ఈ కృపావాకును మాకు అనుగ్రహింపచేసి అన్ని విధాలు మేలు చేసి మీ శ్రేష్టనామానికి మహిమ ఘనత ప్రభావంలో తెచ్చుకోమని యేసయ్య శ్రేష్టనామంలో ప్రార్థించి అడిగి వేడి పొందుకుని వేడుకుంటున్నాము పరమ తండ్రి. దేవుడు మనతో వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. మంచిది. నేటి ధ్యానాంశం కొరకై ఒక చక్కని మాటను ప్రభు మనకు సహాయం చేయను గాక. నేటి ధ్యానాంశం కొరకై ఇరవై 27వ కీర్తన 4వ వాక్యం చదువుతాను. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ద్వారా ప్రభు మనల్ని బలపరచును గాక. నేను అడుగుచున్నాను ఇక్కడ దావీదు గారు నీకు ఏం కొదువండి అంటాం. దావీదు ఏమంటాడు, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఇంకా నువ్వు యెహోవా మందిరంలోనే నివసించాలనుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం. కాబట్టి దావీదు ఒక ఏమీ లేనివాడుగానో చిన్నపిల్లవాడుగానో ఏమడుగుతాడు, యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుతున్నాడంట. అడిగిన తాను అడిగాను, ఇస్తే లేకపోతే లేదు,
ఇస్తే సాక్షి చెప్తాను, ఇవ్వకపోతే నేను మహిమపడతాను అంటలేదు అక్కడ. నేను అడుగుచున్నాను, అడిగి తిని దాన్ని నేను ఈ రోజు మనం అడిగింది ప్రతిదాన్ని అడిగింది పొందేంత వరకు వెతికే స్థాయిలో రావాలి. దేవుని స్తోత్రం. విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా, కనిపెట్టడం ద్వారా దేవుని సన్నిధిలో ఏదైతే అడుగుతున్నామో దాన్ని పొందుకునే స్థాయికి ఎదుగుము గాక. చాలా అడుగుతున్నాం దేవుడిని, అడిగేమని మరి ఇవ్వలేదు చేస్తాం, ఆయన చెప్తాం. అది ఇవ్వటం ఆయన ఇవ్వలేక ఆగిపోయాడు, లేకపోతే మనం అడగలేక పొందిపోయాము, లేకపోతే ఇస్తే మనం అబ్బాయి ఎక్కడ ద్రోహం తెస్తామేమో. ఎందుకు ఇవ్వలేదనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు అంత ధనుడైనప్పటికీ కూడా యెహోవా యొక్క ఒక్క వరం అడుగుతున్నాడు. ఏంటా వరం అంటే ఏంటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవిత కాలం యెహోవా మందిరం నేను. దావీదికి పని పాటలు ఏమేంటండి? దావీదికి భార్య పిల్లలు లేరా? దావీదికి రాజ్యాలు లేవా? అన్నీ ఉన్నాయి కదా. మరి యెహోవా ప్రసన్నత ఏంటి? దావీదికి వరకు దేవుని ప్రసన్నత అంటే ఏంటండి? ప్రభావం. ప్రభావం అంటే దేవుని మహిమ. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రసన్నత అన్నా, ప్రభావం అన్నా, మహిమ అన్నా మూడు ఒకటే. ఒక నిబంధనలో మహిమను ఎక్కువ వాడారు కానీ ప్రసన్నత, ప్రభావము ఏమిటి? ఇజ్రాయెల్లో చెల్లిపోయింది. దానికి ఏం పేరు పెట్టింది? తెలియగలుపుకోవాలంటే ఇకాబోర్ అంటే ప్రభావం ఇందులో వచ్చి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ప్రభావం వెళ్ళిపోకూడదు కానీ ప్రభావం దిగి వచ్చును గాక. దావీదుకి అన్ని ఆశీర్వాదాలు, అన్ని ఆధిక్యతలు ఉన్నా సరే ఇంకా ఇంకా ఏమడుగుతున్నాడంటే నీ ప్రసన్నత నా మీద ఉండును గాక. నీ ప్రసన్నతను చూడాలి నేను కన్నారా, నీ ప్రసన్నతని అనుభవించాలి, హృదయపూర్వకంగా తనివి తీరు అనుభవించాలి. కాబట్టి నీ ప్రసన్నతను చూడటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో ఒక నివాసము, ఒక కోరిక, అది ఒక వరంగా ఉన్నాడు. ఏంటండి? నీ ప్రసన్నత నేను చూడాలయ్యా. చెప్పండి, ఏమడుగుతాడండి? ప్రసన్నతను అనగా ఆయన మహిమ మనం ఎప్పుడైనా చూస్తావా? కార్యాల ద్వారా, క్రియల ద్వారా ఆయన మహిమను మనకి కన్నులారా చూపిస్తాడు. చూపించడం అక్కడ ఆయన మహిమను మనం వివరించలేం కానీ చూడండి, ఆయన మహిమను మనం చూడలేం కానీ దేవుడే చూపిస్తాడు. ఎలాగా? తన క్రియల ద్వారా, తన కార్యముల ద్వారా, తన ప్రేమ ద్వారా, తన ఆత్మ ద్వారా, తన యొక్క సంకల్పం ద్వారా ఎన్నో విధాలుగా తన మహిమ చూపించలేదండి. మాట్లాడాలి. ఆయన మహిమ మన మీద చూపించకపోతే, ఆయన కృప, ఆయన ప్రేమ మన మీద చూపించకపోతే మనం ఉందమా? ఎప్పుడో అయిపోదాం. మనకి అడ్రస్ ఉండేది కాదు. దేవుని స్తోత్రం. కానీ దావీదు అడుగుతున్నాడు, ఒక వరంగా నాకు నీ ప్రసన్నత నేను చూడాలయ్యా, నీ ఆలయంలో నేను ధ్యానించి. ఏం ధ్యానం చేస్తాం? ఏముంటాయి పాస్ట్గా ధ్యానం చేయడానికి? ఎప్పుడు చూసినా అయ్యే కదా అంటే నీకు ఆ ధ్యానించే కాన్సెప్ట్లోకి వస్తే కానీ నీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. ఇస్సాకు పొలంలోకి ఏం చేశాడండి? ధ్యానించడం మొదలు పెట్టాడు. ఆమె జీవితంలో ఒక నూతన కోణాన్ని, ఒక నూతన అధ్యాయాన్ని దేవుడు ప్రారంభించలేదా? పొలంలోకి వెళ్తున్నాడు ఎన్నోసార్లు, విత్తనాలు వేయడానికి వెళ్ళాడు, చాలాసార్లు వెళ్ళాడు. కానీ ధ్యానించడానికి వెళ్ళినప్పుడు రిబ్కా దూరం తీసుకురాకూడదు. చెప్పడం దేవుడికి స్తోత్రం చెబుదా. నీ జీవిత భాగస్వామిని ఏమండి, నీ జీవితంలో ఏది అవసరం అది నీకు దేవుడు దయచేయాలంటే నువ్వు వెళ్ళాల్సిందే సంగమనే పొలంలోనికి వెళ్ళి ధ్యానంలోనికి వెళ్ళాలి. ఎందుకంటే యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు. దేవారాధన దాన్ని ఏం చేయాలంటే అండి, సంకలో బయలుపెట్టినంత కాలం, తలకింద బయలుపెట్టినంత కాలం ఏమండి ఏముండదు, మాసిపోవడం తప్ప. దేవుడికి స్తోత్రం. దానిలోనికి వెళ్ళాలి. చాలా మంది బీచ్కి వెళ్తారని ఫోటోలు తీసుకుని స్టార్ట్లు పెడితే ఏం ఉపయోగం? వాళ్ళకి పొరపాటున కాజాలు పట్టి ఎవరు తీయాలి? వాళ్ళు తీయగలుగుతారండి అక్కడ. చూడండి, మొన్న ఒక సోదరికి కళ వచ్చిందంట. వచ్చి ఫాస్ట్గా దీని అర్థం ఏంటంటే చూడండి, సముద్రం చాలా నిమ్మలంగా ఉందంట, చాలా ప్రశాంతంగా ఉందంట. చూడండి, మరి అసలు అలలేవు, కెరటాలు లేవండి. దీని అర్థం ఏంటంట? సరే, ఆయన ఎవరో ఆయన సేవకు రావాలని జాబ్ వదిలేసి చూడండి ప్రిపేర్ అయ్యారండి. ప్రిపేర్ అయ్యి ప్రభు నన్ను సేవ చేయమన్నాడని 7 రోజులు ప్రతిష్ఠించుకుని ఎక్కడో హైదరాబాద్ వ్యక్తి ఆంధ్ర వెళ్ళాడు. దేవుడు సేవకు పిలుస్తున్నాడు. పలానా సంఘంలో నువ్వు బలపడ్డావు కదా, పలానా చోటకి వెళ్ళి, పలానా మందిరం ఉంటుంది, అక్కడ 7 రోజులు ఉపవాసం ఉండు, అన్నపానాలు మాని, వాళ్ళు ఏమిస్తే లిక్విడ్స్ తీసుకో, సంథింగ్ మొత్తం మీద ఈ ఫుడ్ ప్రాసెస్ ఎలా అయినా సరే మన ఆలోచన. కానీ 7 రోజులు బలిపెట్టి పట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆఖరి రోజు శనివారం బయలుపరిస్తే సముద్రం ప్రశాంతంగా ఉంది. పాస్టర్ గారు, మరి ఎట్లా ఉండబోతుంది ఈ పరిచర్య, కాబట్టి దీని అర్థం ఏంటని అన్నారు. మనకేం తెలుసుకుని పెద్ద సేవకులు. నేను అన్నాను, సముద్రం ప్రశాంతంగా ఉండాలి. సముద్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు, సముద్రం లోపలికి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అలాగే అద్భుతాలు, ఆశ్చర్యాలు, సెల్ఫీలు, గులకరాళ్ళు,
పానీపూరీలు ఇవన్నీ దొరుకుతాయి ఎక్కడ? ఒడ్డు మీద. దేవునికి స్తోత్రం. అన్ని రకాల ఆర్భాటాలు, ఆనందాలు, సౌసౌక్యాలు, రుచులను ఎక్కడ దొరుకుతాయండి? ఒడ్డే దొరుకుతాయి. కానీ అక్కడ ఏముండదు. అమ్మో అమ్మో అని కెరకు ఎప్పుడు దాకెళ్ళిపోతూ భయం వేస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆమె చూడండి, ఒడ్డు మీద ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరమని కాదండి. మాట్లాడలేదు. మీరు తీసుకెళ్ళలేదా? దేవునికి స్తోత్రం. రండి తీసుకెళ్తాం. అత్తగారికి 30 కిలోమీటర్లే. ఆమె హల్లెలూయా. ఎవరి టికెట్లు అడిగాడు? దేవుడికి స్తోత్రం. కాబట్టి గమనించండి, ఒడ్డు మీద అన్ని గోళ్ళు ఉంటాయి, కానీ ఏముండదంటే జస్ట్ అలా ఏదో వెళ్ళిపోయి వాళ్ళంతా ఉప్పు రాసుకుని రావాలి తప్ప ఏమి ఉండదు నీకు. కానీ ఒక ప్రశాంతం అనుభవించండి. ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. గట్టు మీద ఉంటే ఎప్పుడు కెరటాలే, శ్రమలే, బాధలే, వేదనలే, కానీ నువ్వు ఒక దైవికంగా లోతుకి వెళ్ళిపోవాలి ప్రభులో. దేవునికి స్తోత్రం. ఒకసారి నేను ఇప్పుడు మా అమ్మగారి సంఘంలో ఉండగా ఒకసారి సరిగ్గా వాక్యం చెప్పలేకపోయాను. అప్పుడు నాకు బాధ అనిపించి ఈరోజు ఎందుకు సరిగ్గా వాక్యం నాకు న్యాయం, ఎందుకంటే వాక్యం చెప్పినప్పుడు నాకు తెలుస్తుంది కదండి. ఎదురు ఆహా వాక్యం అంటారు, కానీ చెప్పేవాడు తెలుస్తుంది. తెలియదు అక్కడ దేవుడు వాడుకున్నాడో తనే బలవంతంగా ఉన్నాడో చెప్పేవాడు తెలుస్తుంది. అప్పుడు ప్రార్థన చేసిన తల్లి గారు, నువ్వంట గట్టు మీద వలయేస్తున్నావంట, లోపలికి వలయమన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. చంపే కొట్టాడు మీద అనిపించిన మాట నాకు. నువ్వంటే గట్టు మీద వలయేస్తున్నావు వర్మ, లోపలికి వెళ్ళి వలే అని అర్థం ఏంటండి? ప్రాసెస్ కరెక్ట్గా లేదు, ప్రార్థన లేదు, ఏదో బైబిల్ చదివేసుకుని ముక్కుతో చూసేసుకుని కళ్ళతో చెప్పేసి నోటితో వాగేస్తున్నాం అంతే. అందుకే ఎవరికి ఎక్కట్లేదు. కారణం ఏంటంటే గట్టు మీద ఉంటే అలాగే ఉంటుంది. నేను చెప్పాను, దేవుడు నాకు ఇచ్చిన ఇచ్చిన ప్రేరణ ఏంటంటే, మీరు కనుక ఇప్పుడు ఏ రోషంతో దేవుడు చెప్పిన దాన్ని బట్టి 7 రోజులు ఉపవాసం ఉండి దేవుడి దర్శనం, దేవుడి ప్రత్యక్షత, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా సేవ చేయాలి, ఎంత రోషంగా అడుగుతున్నారో సేమ్ కంటిన్యూ అవుతే దేవుడు మిమ్మల్ని మధ్యలో తీసుకెళ్తాడు, ప్రభువులో లోతుకి తీసుకెళ్తాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు సేవకు సమర్పించుకున్నాడు ఆయన. భార్య ఒకరు ఫుల్ ఫ్లెడ్జ్గా సహకారం, ప్యూర్ అంజనడు వాడు అసలు ఒప్పుకోరు. వాళ్ళు మా పాస్టర్ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అలాగా కాలేజీకి వెళ్తా, ఆ కాలేజీకి వెళ్తా పిల్లలందరూ అంటే పాస్టర్ మీద కూడా ప్రార్థన చేయించున్నారంట. ఇవాళ అదే క్రైస్తవులుగా సేవకులుగా మారిపోతారు. అందుకే మిమ్మల్ని మీ కాలేజీ ఫ్రెండ్ చర్చ తీసుకొచ్చి పాస్టర్ ప్రార్థన చేయించమని చెప్పడం దేవుని స్తోత్రం చెబుతాం. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కాలేజీలకు వెళ్ళి ఫ్రెండ్స్ వెళ్ళి ఏమంటారు అంటే మా పలానా ఊళ్ళో చర్చ ఉంది, మా పాస్టర్ గారిని జస్ట్ అప్పుడు ప్రార్థన చేయించుకెళ్ళేవారంట. ఇవాళ దేవుడు వారిని ఎలా వాడుకుంటాడండి? కోట్ల ఆస్తులు వదులుకుని సేవకులం అంటే వదులుకుని హైదరాబాద్ ఎలబినలు వదులుకుని ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ మచ్చగడ దెబ్బ. ఏమంటే దేవునికి స్తోత్రం. ఏమంటే ఎప్పుడు ఎవరు ఎలా వాడుకుంటాడో తెలియదు. అందుకే దేనికి రెడీగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరూ డ్యూటీలే కాదు, ఏమో ఈ స్థలంలో దేవుడు ఎవరైనా వాడుకుంటారో నాకు తెలియదు. కొంతమంది దేవుడు వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడుకోవడం సిద్ధంగా ఉన్నాడు, కానీ వాడబడటానికి మనం సిద్ధమేనా? ఆర్ యు రెడీ? చూసారా, స్వప్నాస్పూర్తి అంటారు. తెలుగు మాట ఇలాగే ఉంటుంది. మరి మీకు ఇంగ్లీష్ నాకు అంతగా ఏం చెప్పాలో నాకు మాది ఇంగ్లీష్ కూడా కాదు. దేవుని స్తోత్రం. అడిగిన సమాధానం చెప్పకుండా ఏమంటారండి? స్వప్నాస్పూర్తి అంటారు. దీంట్లో పాస్టర్ అంటారు అంత స్వప్నాస్పూర్తి పనిచేద్దామా మీకు అంటాడు. అడిగినా చక్కగా బుద్ధిగా సమాధానం చెప్పుదురు గాక. అది ఒక వరంగా మీకు ఇచ్చిన గాక. కానీ దావీదు ఏమన్నాడు? యెహోవా ప్రసన్నతను చూడాలి నేను. ఆయన ఆలయంలో ఆయన ప్రేమని, కృపని ఎప్పుడు చూసినా ఈఎంఐ కట్టలేదు నాయన, లోన్ దాటేసింది నాయన, అడిగింది ఇవ్వలేదు ప్రభు, కరెంటు బిల్లు 0 అకౌంట్, దీపం 11 రాలేదంటే ఏడుపు కాదు. ఆయన ప్రేమ. నువ్వు ప్రేమించకపోతే నేను ఏమైపోదును, నువ్వు ఫలానా సిచ్యువేషన్లో నన్ను ఆకర్షించకపోతే నేను ఈ రోజున భిక్ష మాడుకున్న ఎవరికి మెతుకు వేసేవారు అని అందరికి ఒక సాక్ష్యం ఉంటుంది అన్నదండి. ఒకసారి చూడండి. దేవుని స్తోత్రం. ఆ గతకాల గణనీయంలో వెళ్ళిపోవాలి. ఇప్పుడు లేవు మనందరూ. ఒకప్పుడు ప్రభు నమ్మకం. ఆ తొలి దినాల్లో, మొదటి దినాల్లో అసలు మన స్థితి ఏంటి, మన గతి ఏంటి, మన పరిస్థితి ఏంటి? ఆ మొదటి రోజు ఇప్పుడు మన హృదయంలో మెదులుతూ ఉండాలి. దావీదు తెలుసు, నేను ఒక గొర్రెలు కాపాడి, నా కుటుంబ ప్రేమ లేదు, తల్లిదండ్రుల ప్రేమ లేదు, అన్నదమ్ములు అసలు ఉన్నా చచ్చినట్టే, నాకు సంబంధం లేదు, ప్రేమించాలని చెప్పేసి దేవుణ్ణి తన సంగీతం ద్వారా, ఆరాధన ద్వారా ప్రేమించే ఒక గొప్ప ప్రేమికుడు ఎవరండి? దావీదు. దేవునికి స్తోత్రం. ప్రభువుని మన ప్రయాసం ఎప్పుడు ఏం కాదండి, ఎంత కాదంటే ప్రభు అంటే మాకు ఇష్టం అని రామకోటి లాగా ప్రభు కూడా మన దీవించినట్టు. రాత్రుల్లో కాదు, ఎందులో ఉండాలి? మంది శాతల్లో ఉండాలి, వర్గుల్లో ఉండాలి. దేవుని స్తోత్రం. భక్తి క్రియలు లేని విశ్వాసం ఏంటండి? మొత్తం సరేస్తుందా? దుప్పటి కప్పుకో, కరెంట్ జనరేటర్ పెట్టుకో,
ఎండలో నుంచో సూర్యుడికి వైపు చేతులు పైకెత్తు, ఈస్ట్ వెస్ట్ చెప్పడం కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రియలు కలిగిన విశ్వాసం చేయదుము గాక. ఇప్పుడు దావీదుని ఏమడుగుతున్నాడంటే అన్నీ ఉన్నా సరే ఆయన ప్రసన్నత. ఎందుకంటే తను ఎంత దీవించబడిన హృదయంలో ఆయనకి ఏమి లేదండి, ప్రశాంతత లేదు. ఎన్ని ఉన్నా సరే ఏదో ఒక విధంలో వ్యాధిని మహారాజుకి దేవుడు హెచ్చించినా సరే, ఎంత గొప్పవారిగా పాలం ఈవెంట్లో పాల్గొనమాట, నీళ్ళ ఈవెంట్లో తెలుసండి పాయింట్. దేవుడికి స్తోత్రం. తెలిసే ఉంటుందిలేండి. ఏమండి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది అనుకున్న వాళ్ళకి ఏంటండి బాబు, బిల్డింగు, కారు, ఏసీ, ఇంకా చెప్పండి అన్ని కంటి కనపడతాయి కానీ లోపల పరిస్థితులు తెలుస్తాయి ఎవరికైనా తెలియదు. దేవుడికి స్తోత్రం. దావీదు హృదయవేదన, అయ్యా నీ ప్రసన్నతను చూచుటకును నీ ఆలయంలో ధ్యానించుటకును నా జీవితంలో యోగమందు నేను ఇది నా యొక్క ఒక్కరం అడిగిన దాన్ని వెతుకుతున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని ప్రసన్నత మనకు అవసరమా కాదండి? 90 కీర్తనలు చాలా చెప్పిన మాట. 90 కీర్తనలు ప్రసన్నత గొప్పతనం చూడండి. 90 కీర్తనలో ఒక మంచి మాట. ఎందుకు దావీదుకి ఏం తక్కువ? అన్నీ ఉన్నాయి, కానీ దేవుని ప్రసన్నత లేకపోతే, దేవుని ప్రభావం లేకపోతే, దేవుని మహిమ మన మీద లేకపోతే మనం బ్రతకలేమండి. దేవుడు మనల్ని కాపాడలేడు. చూడండి, భక్తి నుంచి చేతిలోంచి మనం తప్పించబడలేము. 90వ కీర్తనలో 14 చదవండి. 14 నుంచి, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములను ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మల్ని శ్రమ పెట్టిన దినముల కొలది, మేము కీడు అనిపించిన యాండ్ల కొలది మమ్మను. దేవునికి మహిమ కలుగును గాక. అడుగుతున్నాడు ప్రతి ఉదయం దేంతో నింపన్నాడండి? కృప లేకపోతే ఎప్పుడో పుణ్యం అంటాను. ఇప్పుడు కృప లేకపోతే ఎప్పుడో కుళ్ళిపోదు. కృప లేకపోతే ఎప్పుడో మనం అందరూ కోరిపడేది చెరుకొట్లాగా శాంగల్ కొట్టినట్టుగా. దేవుని స్తోత్రం. ఈ రోజున ఇంకా కృపలో ఉన్నాం కాబట్టి, ఆయన కృప మన మీద ఉంది కాబట్టి, ఎన్ని కార్యాలు, ఎన్ని కలవరకరమైన జీవితం జీవించిన, ఎంత కల్లోల జీవితం జీవించినా, ఇంకా ఎంతో కొంత పంపు మనలో మిగిలిపోయినా సరే ఎందుకైనా భరిస్తున్నాడుగా అంటే, నిన్ను కడిగినా సరే ఇంకా కంపొస్తున్నావు నువ్వు దేవునికి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, యేసు రక్తంతో కడిగినా సరే ఇంకా నీలోంచి కంపు వస్తుంది ఆయనకి. కానీ బయటపడేస్తున్నాడు, మనల్ని భరిస్తున్నాడు. ఎందుకంటే పరిమళ వాసనగా మనం ఉండటానికి మన కొరకు తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. దేవుని సభలో దేవుని స్తోత్రం చేయనా. మనల్ని పరిమళ వాసనగా మార్చడానికి ఆయన బలైపోయాడు. కానీ నీలో ఇంకా కంపు పోలేదు సుమా. ఏదో కంపు, ఆ కంపు వస్తానే ఉంది. దాన్ని మనం కంట్రోల్ చేసుకున్నాము గాక, దాన్ని ముడివేయదుము గాక, దాన్ని వదిలించుకున్నాము గాక. కంపుగా కాదు, ఏమండి ఇంపుగా దేవుని కనపరచుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములను ఉత్సహించి సంతోషిద్దాము. నీవు మమ్మల్ని శ్రమ పరిచిన దినముల కొలది, మేము కీడు అనిపించిన యాండ్ల కొలది మమ్మల్ని. అయ్యా శ్రమ పరిచావయ్యా మమ్మల్ని, ఏంటండి దినముల కొలది కీడు అనిపిస్తున్నాం. కానీ ఏంటంటే కూడా ఏమడుగుతాడంటే, చూడండి అన్నింటి కొలది మమ్మల్ని నీవు సంతోషపరచు. కీడును తొలగించమని, శ్రమను తీసేయమంటలేదు కానీ, సరే ప్రభు మేము భరించాం కానీ ఇంకా మమ్మల్ని అన్నీ భరించడంతో పాటుగా మమ్మల్ని సంతోషపరిచయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీ సేవకులకు నీ కార్యములు కనుపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని మన మీద, మన బిడ్డల మీద, మన చేతి పనుల మీద ఆయన ప్రభావము, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ దిగి వచ్చును గాక. అందుకే దావీదు దేవునితో కూడా కాదండి, అన్నీ ఉన్నా సరే చూడండి ఆయన ప్రసన్నత మన మీద ఉండాలి. మరి అడుగుతున్నామా ప్రభా, ఈ ఒక్క వరం, ఈ ప్రభా ఈ ఒక్క కృపతో నింపున ఆయన, ఇది నాకు లేదు ప్రభా అని ముందు నీకు మనకి ఏది లేదో మనకు అర్థం కావాలి కదండి. అవునా కదా? కొన్నేళ్ళు సూపర్ డూపర్ అని అనుకుంటున్నాడు కానీ, బాబు కొన్నేళ్ళే అన్నీ ఓకే, కానీ ఇంకా నీకు ఒకటి కొద్దుగా ఉన్నప్పుడు మాట్లాడకుండా కొన్నేళ్ళు ఇద్దరు మనుషులు పంపింపు చేసి కొద్దుగా ఉన్న దానికోసం మా పేదలు పిలిపించుకోలేదండి. పిలిపించుకోలేదా? ఈ రోజున ఇంకా ఒకటి కొద్దుగా పరిశుద్ధాత్మ నీతో నాతో మాట్లాడతాడంటే, ప్రభా ఒకటి కొద్దుగా ఏముంది ప్రభా, ఇంకా లోటు వెలికి కొరత, మరి ఏమి నాలో పేదరికంలో ఇంకా సంపాదించుకోవాలని ప్రభుని అడిగితే ఆయన గ్రహింపనేవాడు, ఆయన గ్రహింపు చేస్తాడు. ఆ కొద్దుగా ఉన్న ముందు అన్నీ రాష్ట్రంలో పరిశుద్ధాత్మ అభిషేకం భాష అన్నీ ఉన్నాయి, కానీ ఏదో కొన్ని కొద్దులు బయటకు కనపడతాయి, కొన్ని కొద్దులు బయటికి. కానీ
మనుషులుగా కనబడకపోవచ్చు, కానీ దేవుడు మనకు తేటగా బయలుపరచును గాక. ఆ ఒక్క కొదువు ఏదైనా ఉందంటే కనుక దాన్ని అడుగుదాం, అది పొందుకోసినది పొందుకుందాం, వదులుకోసినది వదులుకుందాం, సిద్ధపరచుకుందాం, సరి చేసుకోలేదైతే దేవుడు మనం దీవించును గాక. మరి దావీదుని ఎక్కడైనా సిగ్గుపడించాడు దేవుడు. నేను చిన్నవాడినై ఉన్నాను, 30 ఏళ్ళు ఏముందన్నమాట. చూడక మాట 37 గంటల్లో ఆ ఒక్కగాను అడగడం ద్వారా దేవుడు అతను ఎట్లా ఫుల్ఫిల్ చేశాడు, ఎట్లా ఆశీర్వదించాడు. చూడక మాట 37 23 వాక్యం. యెహోవా చేతనే స్థిరపరచబడును, ఆయన ఆనందించును. యెహోవా అతను చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడులై ఉంటుని ఇప్పుడు ముసలివాడై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడటము గాని వారి సంతానం వీక్షితులు గాని దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రసన్నతలో ఒక వరంగా అడిగాడు కాబట్టి దావీదు వృద్ధుడైపోయినా, ఎన్ని యుద్ధాలున్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంతమంది ఆయన్ని చంపేయాలని ప్రయత్నం చేసినా ఇంచు కూడా దావీదు ముట్టుకోలేకపోయాడు. హలో ఎవడోయ్, దేవునికి స్తోత్రం. దావీదుకి ఎప్పుడు మరణానికి ఎప్పుడు ఎంత దూరం ఉండేదంటే అడుగు మాత్రమే. కానీ ఎప్పుడైనా ఎవరైనా ఆయన చంపగలిగారా? ఎన్నో కత్తులు, డాళ్ళు, ఈటులు ఆయన మీద ఎక్కిపెట్టి ఉండేవి, కానీ ఏ రోజు కూడా చిన్న సేమంతా కూడా ఇది ఆయన అపాయాన్ని దేవుడు రానివ్వలేదు. కారణం ఏంటంటే దేవుడిని అడిగాడు, అయ్యా నీ ప్రసన్నత నాకు ఉండాలి, మా పిల్లలకు ఉండాలి, అంత మాత్రమే కాదు మా చేతి పనుల మీద కూడా నీ ప్రసన్నత ఉండాలి. దేవుని స్తోత్రం. నీ మహిమ ఉండాలి, నీ ఆశీర్వాదం ఉండాలి అడిగాడు. కాబట్టి ఇది అడుగుతున్నాను ఇక్కడ. ఒక నడత యెహోవా చేత ఏర్పరచబడును. చూడండి, మా ప్రవర్తన చూస్తాం, ఆనందిస్తావయ్యా. మరి యెహోవా అతన్ని అడిగాడు కాబట్టి ఏం చేత దావీదు చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. చూడండి, నేను నేల పడినను లేవలేక ఉండను. ఎందుకు తెలుసా? నేను ఇప్పుడు ఆయనను కారణం ఏంటంటే దేవుడే నాకు నరక నేర్పుతున్నాడు. దేవుని స్తోత్రం. పాట నడిపిస్తాడు. అది ఏ సిచ్యువేషన్ అయినా సరే మనం నడిపించేవాడు ప్రభు ఆయన. అందుకే గాఢాంధకారంలో సంచరించి అపాయం నేను ఎందుకు. దావీదుకి ఏమైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఇంకొక స్పేర్లో స్టెఫిన్ గుండె ఏమైనా ఉందా ఆయనకి? లేదు. కారణం ఏంటంటే ఒక ప్రసన్నత అడిగాడు ఆయన. అది ఒక వరంగా అడిగాడు. నీ ప్రసన్నత మా మీద ఉండాలి, మా బిడ్డల మీద ఉండాలి, మా చేతి మన మీద. దేవుడికి స్తోత్రం. మనము కూడా అడిగి ఎంత గొప్పవారైనా సరే ఏది పొద్దుగా ఉందో అడగాలి. అడిగింది పొందేంత వరకు దేవుల్లో వెతకాలి. దేవుడే చక్కగా మనం దావీదు వలె నడిపించును గాక. ఒక్క వరం అడిగాడండి. ఆమేన్, హల్లెలూయా. ఆ ఒక్కటే దావీదుకి కావాల్సిన కొరతలన్నీ తీర్చలేదండి. మనకి చదువు రావట్లేదా, జ్ఞాపకం ఉండట్లేదా, తెలివి ఉండట్లేదా, క్రమశిక్షణ ఉండట్లేదా, మర్యాద తెలియట్లేదా? చాలా ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది కదండి. మా పిల్ల మాట్లాడలేదు ఒకళ్ళు అంటారు, మా పిల్ల బూతులు మాట్లాడలేదు ఒకళ్ళు అంటారు. ఇవన్నీ ప్రాసెస్లో కాదండి. నిజమే, మాట మాట్లాడుకోవడం ఇబ్బందే, మాట మాట్లాడిన తర్వాత కూడా బూతులు మాట్లాడుకోవడం కూడా అన్నింటినీ ప్రభు సరి చేయని కాక. వాస్తవం. మీరా నేను అనుకుంటే ఎవరు లేరు, ఎలా ఉంటాయి. దేవుని స్తోత్రం. అందరూ చక్కగా మాట్లాడేస్తారు. దేవుడికి స్తోత్రం. ప్రభువుతో మాట్లాడేంత వయసు మనందరికీ వచ్చును గాక. అరుణోదయ స్తోత్ర ప్రాంతంలో ఇంకా గొప్పవారు భక్తులు మంచి ఫోన్లు ఉన్నాయి, కూడా ఇక నుంచి వాడబడును గాక. దేవుడికి స్తోత్రం. ఒక్కవరం అడిగాడు దావీదు. తన లైఫ్లో ఎక్కడైనా దావీదు విషయం అడిగాడండి? అడగలేదు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు కూడా అలా ఉంచే దేవుడు. ఒకవేళ అవసరమైతే ఉంచుతాడు, అది దేవుని మహిమ కోసం మాత్రం. సోమా ఏంటంటే పాస్టర్ గారు భిక్షమడని ఉన్నారు కదా, ఈ ఆ డబ్బులు లేవని భిక్షమడని ఉన్నారు కదా, సండే స్పెషల్ లేదంటే అసలు స్పెషల్ ఇక్కడ మనకి రోజు స్పెషలే. సండే స్పెషల్ ఎవరు చెప్పేది అసలు? అది లోకస్తులు అంటే ఒక రకం, క్రైస్తవుడి మాట అంటే ప్రభువుని అవమానపరిచినట్టే. సండే స్పెషల్ లేదు, ఇవాళ సండే కదా స్పెషల్ ఉంటాయి. బాబు నువ్వే పెద్ద స్పెషల్, ఎవరు ఆమె అంటలేదు. మీకు ఈ మాట నాకు నచ్చదని నాకు తెలుసు, అయినా నేను చెప్తానే ఉంటాను. మీరు ఏంటనే ఉంటారు, మారుతున్నారు. దేవుని స్తోత్రం. ఏం పాస్టర్ సండే స్పెషల్? బాబు నువ్వే పెద్ద స్పెషల్, ప్రభుకు నువ్వే స్పెషల్. ఆ సంగతి మర్చిపోయి ఇంకో స్పెషల్ ట్రెండ్ కోసం అడుగుతున్నావు. అది లేకపోతే దెబ్బలాట్ల మళ్ళీ ప్రతిరోజు మన స్పెషలే. అసలు మనమే స్పెషల్ ప్రపంచానికి. దేవుడికి స్తోత్రం. మనం లేకుండా, సంఘం లేకుండా, సంఘ ప్రాంతం లేకుండా, సంఘంలో ఉపదేశం లేకుండా ప్రపంచానికి ఏమి కూడా తెలియదు. ఎబిసి పెద్దలు ప్రభు రాయించాడు. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి ఏదైనా ఒక సంగతి రాబోయే ఒకరితో రాబోయే ప్రమాదం తెలియాలంటే సంఘంలోంచే బయటికి వెళ్తుందంటండి. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మన సంఘము ప్రభు ఆత్మతో సిద్ధపరచునుగాక. ఆ ఒక్క వరం అడిగి ఆయన ప్రశ్నతో నింపబడదాం, దావీదు వలె నడిపించబడదాం. దేవునికి స్తోత్రం. ఒకటి అడిగాడు, చూడండి, ఒకటి చేయాలి. అడిగితేనే చేయాలవుతండి, చేయాలి. ఫిలిప్పీ రాసిన పత్రికలో అడిగే భారం దేవుడు చేసి నడిపిస్తున్నాడు. సంతోషం, బాగానే వెళ్ళిపోతుంది బండి, చాలా వందనాలు ప్రభు, మీకు స్తోత్రం, బాగానే ఉందని ఆయన అంటున్నాం. కరెక్టే. మరి అడిగాము, అడిగిన తర్వాత మనం ఏం చేయాలి? చేయాలవుతుంది అక్కడ చేయాలి. ఏంటి చేయాల్సిందంటే చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక
4వ అధ్యాయం, 3వ అధ్యాయం 11వ వాక్యం చదువుదామండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. అమ్మా, వెనకున్నవి మరిచి మిందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుడు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురి వద్దకి పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. మీ తలపైకి దిగి చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం. ఈయన ఎవరండి? పౌలు. ఈయన ఉద్దేశం, ఈయన గోల్ ఏంటంటే, ఒకటి నేను చేయించున్నాను. ఒక్క వరం ఏం చేశాడండి ఆయన? అడిగాడు. ఒకటి ఏం చేస్తాడండి ఆయన? చేస్తున్నాడు. అడగడం అడుగుతాం, ఇస్తాడు. అడిగిన తర్వాత మనం చేయాలవుతాడు, అక్కడ ఇస్తాడు. అడిగిన తర్వాత ఇస్తాడు ఖచ్చితంగా. దానికి ఏం చేస్తున్నాడంటే, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవాలని ఏం చేస్తాడని గురి అంతకే పరిగెడుతున్న ఈయన స్టేట్మెంట్ ఏంటంటే, ఇదిగో క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం కలగాలని నేను వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేయగలను. మన వెనకాల ఏమున్నాయంటే చెప్పండి. మన వెనకాల ఏమున్నాయి? మన ముందే ఉన్నాయి. చెప్పండి, ఇంకా తెలుసుకొని చెప్పండి. అయ్యాళ్ళు మన వెనకాల ఏమున్నాయి? అమ్మా, లోకం ఉంది. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? గట్టిగా చెప్పండి ఒకసారి. ఆమేన్. చెప్పండి, వెనకాల ఇంకేమున్నాయి? లోకం ఉంది. ఇంకేమున్నాయండి? అప్పులు ఉన్నాయి. సరే, ఇంకేమున్నాయి వెనకాల? బాత్మ ఉన్నాయి. మన వెనకాల లోకం ఉంది. మనం విడిచిపెట్టిన జీవితం ఉంది. ఏమండి? దేవుడి స్తోత్రం. మన బాధ్యతలు, భారాలు మన వెనకాల కాదు, మన ముందే ఉన్నాయి. దేవుడి స్తోత్రం. ఎందుకంటే మన బాధ్యత వెనకాల మనం మర్చిపోతాం. ముందే పెట్టాడని కూడా. దేవుడి స్తోత్రం. మన వెనకాల మన పాత రోత జీవితం అంతా ఉంది. ఎవరో ఉండగానే ఎవరక్కడ? దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వెనక్కున్న వాటి మనం ఏం చేయాలంటే, లోకం ఉన్నది, పాపం ఉన్నది, పాపరోత జీవితం ఉంది, మన గత జీవితం అంతా ఉంది. అన్ని మనం ఏం చేసామంటే వదిలిపెట్టి ప్రభులోకి వచ్చాం. ప్రభు పాతలు గతికి చేసుకున్నాం అని అన్నింటినీ మర్చిపోతాం. ప్రభుకి ఏమేమి చూచాము? మనం మాట ఇచ్చే గట్టెక్కాం. నీళ్ళు వచ్చి గుర్తుందండి. దేవునికి స్తోత్రం. పెళ్ళినాడి ప్రమాణాల్లో కూడా ఏమంటారు పాస్టర్ గారు? మైక్ ఇంటి గుర్తులేదు, 2 మైక్ ఏంటండి? కరువైన, బాధ అయినా, హింస అయినా వేరెవరిని ఆశింపగా ఈమెతోనే కాపురం చేయదువా? కొత్త వయసు కదా. దేవుని స్తోత్రం అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఏమండి, ఇంకా తర్వాత ఉంటాయి గంతులు. ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ పొట్లగా చుట్టూ ఏమైపోతుంటే కొత్తిమీర కట్ట. ఇప్పుడు కొత్తిమీర కట్ట కాదు, ఏంటిది అయ్యా? పుదీనా కట్ట. దేవునికి స్తోత్రం. కొత్తిమీర ఏదో పొడిగొప్ప కట్టండి. పుదీనా ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇంకా శీతాకాలం ఇంతే ఉంటుంది, రేటు తగ్గదు. దేవునికి స్తోత్రం. మీరు జాగ్రత్త కాపాడుకోండి. కానీ మొత్తం మీద ఏమండి రేటు అలా ఉంటుంది. కానీ చూడండి, అయిపోగా కోతులో ఉన్నామంట. మరి ఆ కోతునే ప్రమాణం చేసే ఒకప్పుడు. దేవునికి స్తోత్రం. ఆ జిరాఫీతోనే ప్రమాణం చేసేది ఒకప్పుడు. ఆ పద్మసింహంతోనే ప్రమాణం చేసేది. దేవునికి స్తోత్రం. ఎన్ని పేర్లు ఎట్టున్నా ఆ పేర్లు మనకి తిరిగి వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. అలాంటి పేర్లు మనిషి కుదురుగా ఉండి వెనకున్న వాటిని ఏం చేయాలంటండి? మర్చిపో. అతమాను కెలుక్కుని ఆ పదార్థ నిత్యం రాసుకోవడం. దేవునికి స్తోత్రం. గతాన్ని సమాధి చేసేసాం మనం. పౌలుగా ఉండే హింసకును, దోషమునే ఆ గతాన్ని మనం తీసుకోవాలి, తవ్వుకోవాలండి. అవును, తీసుకోవాలి, తవ్వుకోవాలా? ఇప్పుడు సమాధి చేశారండి. నాకు ఎంతో ప్రేమ వెళ్ళిపోయి 10 రోజుల తర్వాత సమాధి చదువుకుంటాడు. ఎవడే వద్దాడు, చదువుకోమంటాడు. కానీ అందులో ఏమొస్తుందండి? అక్కడ కుమారుడా ముద్దట్టుకుంటా లేసి అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది, పురుగులు ఉంటాయి. దేవుడికి స్తోత్రం. అసలు జ్ఞానం గలవుడైతే ఆ సమాధి ఎవరు మళ్ళీ తవ్వనే తవ్వడం. ఏదైనా పోలీస్ పరంగా అయితే జరగవచ్చేమో, కానీ చూడండి అక్కడ అసలు ఏమి ఉండదు కదా అక్కడ. దేవుడికి స్తోత్రం. పౌలు గారు చూడండి, నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను వెనుకున్న వాటిని ముందు వాడి మన ముందే ఉందంటే బహుమానం ఉన్నది. దేవుని స్తోత్రం. కిరీటం ఉన్నది, బహుమానం ఉన్నది, స్వాస్థ్యం ఉన్నది. మన కొరకు సియోను కొండ ఉన్నది. పరలోకం వెళ్తేనే కాదండి. మనం పరలోకం వెళ్ళిపోవాలనుకుంటున్నాం, కానీ పరలోకం వెళ్ళాక సియోను కొండ ఎక్కమంటాడు. ఏమో
దేవునికి స్తోత్రం. ఈ ఇక్కడితో అయిపోలేదని ప్రయాణం, చాలా ప్రయాణాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఎక్కాల్సి ఉన్నాయి. మన దేవుని స్తోత్రం. రక్షణ పొందుతూనే కాదు, ఇంకా మనం వెళ్ళాల్సినవి, ఎదగాల్సినవి, ఎక్కాల్సినవి, పొందుకోవాల్సినవి, అనుభవించాల్సినవి, దేవునికి మనం కృప చూపించుకోవాలి చాలా ఉన్నాయి. వీటన్నింటినీ చూపించి దేవుడే కృప చూపించడు గాక. పౌలు గారు అన్నింటినీ మరిచాడా మరలేదండి? వెనుకున్న వాటి మధ్య ముందున్న వాటికి దగ్గర పట్టాడా పర్లేదండి? ఒకటి నేను చేస్తున్నాను, చెప్పేది ఒకటి చెప్పి చేసేది ఇంకోటి చేసాడండి ఆయన. ఒకటి చెప్పి ఒకటి చేశాడా పౌలు గారు? ఎక్కడ కూడా ఏది చెప్పాడో అదే చేశాడు, ఏమండి, అదే చూపించాడు, అదే ప్రకటించాడు. కాబట్టి ఈ రోజున అపోస్తుడైన పౌలుగా పిలువబడ్డాడు, పరిశుద్ధుడైన పౌలుగా పిలువబడ్డాడు. దేవుని స్తోత్రం. అతని కోసం సంఘం అంతా ఏడుస్తూ ఆయన సాగింది. హల్లెలూయా. తన కొరకు తాను, ఎందుకంటే అతని రూపుకి సౌందర్యానికి చాలా చిన్న చూడలేము పౌలు గారిని. పొట్టివాడు వికారుడుగా ఉంటాడు, కానీ అతని పరిచర్య, అతని ప్రేమ, అతని పరుగు, అతని ప్రాణాన్ని అతను ఎంత మాత్రం ప్రియమైనగా ఎంచుకోలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు వలె ఒకటి అడుగుదాం, ఆయన ప్రశ్న అడుగుదాం. దేవునికి స్తోత్రం. రెండో పౌలు గారి వలె ఏమంటాడు ఇక్కడ? ఒకటి నేను చేయించున్నా, మర్చిపోవద్దు. అడగాల్సింది ఒకటి, రెండో చేయాల్సింది ఒకటి. చెబుతున్నాం, చేద్దాం అనుకున్నాం కానీ మా వల్ల అవ్వట్లేదంటే మనం ఫెయిల్. దేవుడు ఉన్నతమైన పిలుపుని కలుగు బహుమానం కలగాలని ఏంటంటే వెనకున్న వాటిని ఒక ఆయన, మనకు తెలిసిన ఆయన, మీకు కూడా తెలిసిన ఆయన, కొంతమంది సంఘంలో ఆయన బాప్తిస్మం పొందాలనుకున్నాడు. బాప్తిస్మం పొందాలంటే పాస్టర్ గారు చెప్పారు, బాప్తిస్మం పొందాలనుకున్నాం అంటే పొందుతాను టైం ఏమన్నాడు. ఏమన్నా ఎలిషలాగా ఏమన్నా ఎడ్లు వధించి అగ్నితో బండ్లు కలిసి భోజనం పెడతానంటే అంతకని ఎక్కువ చేస్తాను. నిజంగా అంతకని ఎక్కువ చేశాడు. తన స్నేహితులందరూ రోజు పిలుచుకున్నాడు. దేవుడి స్తోత్రం. పిలుచుకుని పెద్ద మీటింగ్ పెట్టి, నేను పాత వ్యక్తిని కాదు, ఎప్పుడు కూడా మీ యొక్క మామూలు కార్యక్రమాలకు వస్తాను, కానీ విగ్రహ కార్యక్రమాలు నన్ను పిలవకండి. డబ్బులైతే పంపిస్తాను, మీరు ఏవైతే అట్టెట్టారో నేను ముక్కెడతాను, అది మాత్రం కరెక్ట్. నేనేమి మోసగాన్ని కాదు. మీరు నాకు వేలు పెడితే నేను మీకు పెడతాను. కానీ నేను ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు ఏమైపోతానంటే ఇంకా మీ విషయం చనిపోతున్నాను. ఇదివరకు వ్యక్తిని మాత్రం నేను కాను. కాబట్టి ఇదివరకు వ్యక్తులాగా మీరు ట్రీట్ చేయదు, నన్ను బాధ పెట్టదు. నేను యేసురక్తంతో కడగబడుతున్నాను, క్రీస్తు ముద్రలు ధరించుకోవడానికి వెళ్తున్నాను. ప్రేమలని, బంధువులని మామూలే, కానీ ఇదివరకులా మీరు అన్నింటి నన్ను పిలవకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను ప్రభు ప్రేమ ఇంతవరకు అన్ని ప్రేమను చూసేసాను, ఇప్పుడు ప్రభు ప్రేమలోకి వెళ్ళిపోతున్నాను. కాబట్టి మీకున్న ప్రేమ అన్నిటికన్నా గొప్ప ప్రేమ నా యేసయ్య ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ నేనే మీకు పంచి పెట్టాలి, కానీ మీ దగ్గర నుంచి నాకు అవసరం లేదని మీటింగ్ పెట్టి అందరి సమక్షంలో సాక్ష్యం చెప్పి, భోజనాలు పెట్టి, అందరికీ చక్కగా తన జీవితం సాక్ష్యం చెప్పి, ఇదిగో రేపొద్దున బాప్తిస్మం పొందని చెప్పి బాప్తిస్మం పొందాడు. దేవుని స్తోత్రం. ఇంకా బతికే ఉన్నాడు భూమి మీద. దేవునికి మహిమ కలుగును గాక. అలా మనం చేయగలుగుతున్నామా? ఇంకొక మాట, మరి బాప్తిస్మం పొందడానికి ఒక్కొక్క సేవకులు మనకు వస్తున్నారు, మన చేత పచ్చిత ప్రార్థన చేస్తున్నారు, మనం ఎదుగుతున్నాం. రెడీనా? టికెట్ అంతే రెడీ, వేరే స్టేట్కి వెళ్ళిపోయారు చదువుకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనోహర్ బాబు చేయొద్దు, జరుగుతుందా ప్రాసెస్? లోపల జరుగుతుందా? దేవుని స్తోత్రం. మాది చాలా మాట్లాడేది, మా మాటకి బదిలీ వస్తుంది. మనం మాట్లాడి దాన్ని వెంటనే మాట్లాడలేదు. కొంతమంది వెళ్ళిపోయారు, నమస్కారం పెట్టి మాట్లాడలేదండి. దేవునికి స్తోత్రం. ఎత్తడు మొట్టిగే దేవుడు. అప్పుడు మాట కాదు, మాట్లాడదు దేవుని స్తోత్రం. అలా ముదిరిగా సమాజం దేవుని స్తోత్రం కలుగాక. మాట్లాడినప్పుడు అడిగినప్పుడు సమాధానం చెప్పగలుగుతాడు అక్కడ. అదొక ముద్దు. దేవునికి స్తోత్రం. మీ అమ్మ బుద్ధులు వచ్చినాయి అంటాం అలా ఉంటాయి. దేవుని స్తోత్రం. దేవుడు దీవించిన గాక. బాప్తిస్మం పొందడానికి 45 ఉన్నారు. వారి కోసం పేరు మేము రాస్తున్నాం. ఖచ్చితంగా మరి డిసెంబర్ 4 కానీ డిసెంబర్ నెలలో ఏదో ఒక రోజు, ఏమంటే ఒక 1 రోజుల ముందు తెలియజేస్తాం. ఖచ్చితంగా బాప్తిస్మాలు ఇచ్చి కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలి. ఈ సంవత్సరం చెప్పండి. దేవునికి స్తోత్రం. అప్పుడు దావీదు వలె ఒకటి మనము ఏం చేయాలంటే, ఏమడగాలి దేవుడు? మనం ఆయన ప్రశంస లేకపోతే బ్రతకలేమా? చెప్పండి. బ్రతకలేము. మనకి, మన బిడ్డలకి, మన కుటుంబానికి, మన చేతి పనుల మీద ఆయన ప్రసన్నత ఏమంటే ఉదయించు సూర్యుని వలె మన మీద ఉదయించును గాక. రెండోది, పౌలు గారు ఎంత గొప్ప సేవకుడైన అంటున్నాడు, నేను వెనుకున్న వాటిని ముందుని వాటి కొరకు వేగిరి పడాలి. ఎంచుకున్నామంటే కుదరదు, వేగిరి పడాలి. ఏం పడాలంటే వేగిరి పడాలంటే అదేంటి? వెళ్తుందండి ట్రైన్ నడిపేవారు మా మామయ్య గారు అంటే కుదరదు. ఆయన కూడా టైం టేబుల్ ఉంటుంది. ట్రైన్ నడిపేవారు, ఫ్లైట్ మీద చుట్టాలైనా సరే ఆయన డ్రైవర్ వెళ్ళదు, ఉద్యోగం తీసుకుని కింద కూర్చోడం. దేవునికి స్తోత్రం.
ఏమండి వారికి మనకి డ్రైవర్కి మనకి బంధుత్వం ఉండొచ్చు, కానీ ఏమండి మన గవర్నమెంట్ కానీ బంధుత్వం ఉంటుందా? ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు గమనించండి, మనం వేగిరి పడాలి. దేని కొరకు? రాకడి కొరకు, రక్షణ కొరకు, తేబోయే బహుమానం కొరకు. దేవునికి స్తోత్రం. వస్తాడులేండి అన్నాం కూడా కుదరదు. అలా అన్నాం నామకాల దశలోకి వెళ్ళిపోతాం. వస్తాడులేండి అనకూడదు. వచ్చేస్తున్నాడు. వస్తానన్న యేసురాజు రాకమానున్నా, తెస్తానన్న బహుమానం. అది దేవుడికి స్తోత్రం. అనుకుంటే అలా ఉంటారు. దేవుడికి స్తోత్రం. నిజమైన దేవుడి మహిమ కలుగు కాక. వస్తానంటే ఆయన దగ్గర వచ్చేసింది. మరి అలాంటి వారందరూ బాప్తిసం పొందులు కాక. బాప్తిసం పొందడానికి ఎవరు సిద్ధం? చెప్పడం దేవుడికి స్తోత్రం చెబుదామండి. ఆమేన్, 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 హల్లెలూయా. ఒకటి అడుగుతున్నాము, ఒకటి మనము ఏం చేస్తున్నాం చెప్పాలి. వెనకున్న వాటిని ముందున్న వాటి వరకు అనే ప్రాసెస్లో ఉన్నాము. దేవుని స్తోత్రం. మన వెనకాల ఏముంది? లోకం. ముందేముంది? పరలోకం బహుమానం. దేవుడికి స్తోత్రం. ప్రభు పౌలు గారి ముందుకు సాగుదాము కాక. అడగాల్సింది ఒకటి, చేయాల్సింది ఒకటి, చెప్పాల్సింది. యోహాను సువార్త ఒకసారండి. యోహాను సువార్తలో అడిగే చేశాడు, చేసేసాం, సిద్ధంగా ఉందని బహుమానం ఉన్నాడు. తర్వాత ఏముందంటే ఇప్పుడు అడిగాల్సింది అడిగేసాం, చెప్పాల్సింది చెప్పేస్తున్నాం, చేయాల్సింది చేసేస్తున్నాం, చెప్పాల్సింది ఉంది. ఏంటనేది? సాక్షి. దేవుడికి స్తోత్రం. మన నోరు తెరుస్తున్నామా? గొప్ప సాక్ష్యాలు మనకు ఉన్నాయి. మన నోటితో సాక్షి చెప్పకపోగానే మన ఆశీర్వాదాలు మనకి కనపడుతున్నాయి, అనిపించలేకపోతుంది. అదొక మాటలు. దేవుడి స్తోత్రం. యోహాను ఒకసారి అండి, తెలిసిన విషయం మాట అందరికీ కూడా. నేను సిద్ధపడిన వాక్యం కాదండి, వేరేది రాసుకున్నాను. అక్కడ దేవుడు ఎందుకు ఇదే మాట, చక్కని మాట ప్రభు అని నేర్పిస్తున్నారు. దేవుడికి స్తోత్రం. అడుగుదుము గాక, చేయుదుము గాక, చెప్పుదుము గాక. ఏడు చెప్పాల్సింది? యోహాను సువార్త 9వ అధ్యాయములో మంచి మాట ఉంది. ఇరవై 24 చదువుతారండి. గుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుమని వారితో చెప్పగా, వాడు అట్లా చేసుకోండి, ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఒక్కటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడునై ఉండి ఇప్పుడు అని దేవుడికి చెప్పడం. దేవుడికి స్తోత్రం చెబుదా. ఇప్పుడు ఈ బ్యాచ్ ఎవరంటే ధర్మశాస్త్రం బ్యాచ్. అంటే యెహోవాయే దేవుడు, మోషేయే దేవుడు అని ధర్మశాస్త్రాన్ని బట్టి అలాడుతున్నారు. ఆ ఊళ్ళో ఎవరైతే పెద్ద మనుషులు ఎక్కువ. ఇప్పుడు ఈ కుమారుడికి దేవుడు స్వస్థపరచలేదండి. నేల మీద ఉమ్ము పోసి ఉమ్ముతో బురద చేసి అది కాళ్ళకు రాసి కడుక్కోబట్టి సిలువ కోడెలు కడుక్కుంటే సూప్ వచ్చింది. రాగానే పెద్ద మనుషులు వరి గుడ్డాడా సూప్ వచ్చిందిరా బాబు, దేవుడు గొప్పవాడురా బాబు అని సంతోషపడ్డానికి బదులు రకరకాల ఛానల్ కింద వచ్చేసాడు. ఇవేళ స్వస్థపడ్డారు, ఎవరిని స్వస్థపరిచారు నాకెవరో తెలియదు. ఏసని ఒక వ్యక్తి వస్తుంది, తప్పదు ఆ మాట అనుకో. మనం ఏసు సంబంధించిన కాదు, ఆయన పాపి, మన తండ్రి మోషే, మన తండ్రి అబ్రహాం, మన ధర్మశాస్త్రం అని ఇంటర్వ్యూ తీసేస్తున్నారు. నన్ను స్వస్థపరిచిన వాడు దేవుడు అని చెప్తే అసలు ఎవరు ఒప్పుకోనే. ఇంకా ఊళ్ళో పెద్ద మనుషులు ఎక్కువ. దేవునికి స్తోత్రం. కొంతమంది పెద్ద మనుషులు ఉంటే మంచిదే, ఆశీర్వాదకరమైన సంఘంలో కుటుంబంలో మంచిదే, కానీ వాళ్ళు ఎవరిని ఒప్పుకోవాలి? యేసు ఏంటంటే రక్షకుడని వారు నోడుతూ ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. అప్పుడే రక్షకుడు నీలోకి వస్తాడు, మనలో జన్మిస్తాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ నోడుతో ఒప్పుకోవట్లేదు, గ్రహించలేదు. మరి ఎలా ఒప్పుకుంటారు ఆ వ్యక్తినండి? నడరా నేను తీసుకెళ్దాం అని అలా అమ్మ నాన్న తీసుకెళ్ళి ఉంటారంటే, అమ్మా ఈ అబ్బాయి మీ అబ్బాయినా? మా అబ్బాయినండి. మీకే పుట్టాడా? మాకే పుట్టాడండి. ఇది వాళ్ళు చూసి కూడా కాదట. అవునండి, గుడ్డోడి బాబు. ఇప్పుడు ఎలా సూపు వచ్చింది? నేను మా ఇంటి మధ్యాహ్నం 12 గంటలకి మన ఊరు చెరువు కొట్టుకట్టున్నాయి గారు, ఒక ఆయన ఎవరో మూసి కురదు చేయడానికి నోటు కాడుకు వచ్చేసినాయండి చెప్పాలి వద్దా? ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు యూదులకు భయపడుతున్నారు. దేవుడి స్తోత్రం. దేవుడు ఎన్నో కార్యాలు చేసినా ఇంకా లోకానికి భయపడి బ్యాచ్లు లేరండి. బంధువులకు భయపడే వారు మరీ ఉన్నారండి. దుశ్శక్తులకైనా భయపడరు, కానీ దేవుడికైనా భయపడరు. కానీ అమ్మో మా పెద్దనాన్న గారు బాబోయ్ సుక్కెట్టేయాలి కాదు, సిగ్గులేని క్రైస్తవుడు. దేవుడికి స్తోత్రం. నువ్వు తయారైపోతావు మైసూరేంద్రలాగా. నువ్వు
నువ్వు ప్రతిష్ఠిత వ్యక్తి సంగతిని మర్చిపోతున్నావు. దేవుని స్తోత్రం. ఎందుకమ్మా సంఘంలో ఉండవు కదా, మీ ఇంట్లో ఉండవు కదా, ఈ ఫంక్షన్లోకి ఎందుకు ఇలా తయారు ముత్తామైపోతున్నావంటే అని చాలా కోపం. సైతాన్ని కడగన కోపమా మీ మామయ్యకి? దేవునికి స్తోత్రం. మరి యాక్షన్ ఎందుకు సిగ్గుపడుతున్నారు కానీ వాస్తవంగా కావాలంటే సంఘాలలో బలుపతి లేరా అండి? నీ మామయ్య కోసం ప్రాణం అర్పిందట, ఎవరైతే పట్టుకెళ్తాడు తప్ప. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. అవునా కదా? అందరూ మనుషులందరూ చేసేవాళ్ళం, మేము భిక్షగాలి అందరూ మనుషులందరూ. దేవుడు ఒక్కడే గుప్పులు విప్పేవాడు. చెప్పండి దేవునికి స్తోత్రం. దేవుడా, ఏ మనిషి అయినా సరే ఇస్తే పుంజుకునేవాడే కానీ ఏమని వద్దు నాకు చాలా దేవుడు దీవించాడని ఇంకా వద్దని నా గుప్పులు విప్పేవాడే మన ప్రభు అయినా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ గమనించండి, మూడోది ఏంటంటే ఆ తల్లిదండ్రులు ధైర్యంగా సాక్ష్యం చెప్పలేక ఏం చెప్తారంటే వాడు వయసు వచ్చినాడు కదండి వాడిని అడగనంటే యూదులకు భయపడి పుట్టినప్పటి నుంచి గుడ్డోడుగా ఉన్న ఈ తల్లిదండ్రులు చూడండి ఆ బిడ్డ యొక్క పరిస్థితి అంతా తెలుసుకుని ఎంత సంతోషించాలి, ఎంత సాక్ష్యం చెప్పాలండి. అవునా కాదండి? అసలు అలాంటి తల్లిదండ్రులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి. దేవుడికి స్తోత్రం. అంటే ఇప్పుడు వీరు దేవుడు యేసు ప్రభు కన్నా ఎవరికి భయపడుతున్నారని కనబడి యూదులకి రాజ్యాలకు వెలిగేస్తారేమో, వెలిగేస్తే బతలేవా నువ్వు? యేసు ప్రభు కూడా ఈ వ్యక్తిని కూడా వెలిగేశారండి. తర్వాత చదువుకోండి. కానీ ప్రభు వచ్చే వ్యక్తిని వాదార్చాడు. దేవుడి స్తోత్రం. అందరూ నన్ను చేయి, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. ఆమేన్. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. అడగాల్సింది ఏంటండి? ఒకటి ఆయన యొక్క చెప్పండి అందరూ కూడా ఆయన యొక్క ఎప్పుడు మనం విడకుండా నడిపించును గాక. మూడోది మనం చేయాల్సింది ఏంటండి? చెప్పాలి అందరూ కూడా స్పష్టంగా ప్రభు ఇప్పుడే మాట్లాడాడు. మనం ఏం చేయాలన్నాం అందరూ చెప్పాలి దగ్గరగా. ఒకటి నేను ఏం చేస్తానండి, వెనకున్న వాటిని ముందుని వాటి కొరకు వెనకాలేముంది ముందేమో రాబోతుంది బహుమానం పరలోకం. దేవునికి స్తోత్రం. పౌలు గారి వలె మన ముందుకు ప్రయాణము చేయముగా. ఈ ఊర్లో పెద్ద మనుషులు చెప్పాను కదా, తల్లిదండ్రులు కూడా బెదిరించి భయపడిపోయి అన్నప్పుడు ఈయన పట్టుకున్నాను. సరే రెండోసారి వచ్చి నేను అస్వస్థపరిచారు ఎవరు బాగా ఏం చెప్పనా సిరాకు వస్తున్నా ఎంత మంచోడుకైనా చెడ్డోడు సిరాకు రాదు. మామూలుడు కోపం వచ్చినా చెడ్డోడు కోపం దేవుడు, మంచోడు కోపం ఎలా ఉంటుంది ఇలాగే ఉంటుంది. ఎలా చెప్పాలి మీకు? మీరు ఆయన శిష్యులు అవ్వాలనుకున్నారా? ఏమన్నారంటే మీరు కూడా ఆయన శిష్యులు అనేటప్పుడు కాదు వానపాము శిష్యులు నువ్వు ఆయన శిష్యులు లేజౌట్ ఎందుకు ఎక్స్ట్రా వద్దు. ఆయన దేవుడు కనపరచు యేసు క్రీస్తు పాపడుతున్నారు అందరూ. అడిగో ఆయన పాపం నాకు కాదు, ఒకటి నేను ఎరుగుదును, నేను గుడ్డోడు చూస్తున్నాను. చెప్పడం దేవుడి స్తోత్రం. మీరు ఎన్ని ఇంటర్వ్యూ పెట్టుకున్నా మా ఫ్యామిలీ చుట్టూ ఎన్నిసార్లు గొప్ప పిల్లలా తిరిగినా నన్ను ఎన్ని సైన్లు చేసినా హలో భయపడరు ఇక్కడ. ఒకప్పుడు నేను బ్లైండ్, ఇప్పుడు చూస్తున్నాను. దేవుడి స్తోత్రం. మీరు ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా? ఇన్నిసార్లు వెళ్తారయ్యా రండి. మీకు కూడా ఆయన కూడా ఉంగురు అత్తడేమో కుదర అత్తడేమో చచ్చిపోయిన ఒక సమాధి చెప్పారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మీరు పెద్ద మనుషులు వాడికి యూదులు పడుకుని ఏదో రకాలుగా డిబేట్ చేస్తున్నారు, ఇంటరాక్ట్ చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. దేవుని నామాన్ని యేసు అయిన మహిమ అవమానపరుస్తున్నారు తట్టుకోలేక మీరు కూడా శిష్యులు అవ్వాలనుకున్నారా? ఏంటి సార్ అడుగుతారు? నేను ఒకటి ఎరుగుతున్నాం. ఒకప్పుడు గుడ్డిమాని ఇప్పుడు నేను స్పష్టంగా చూస్తున్నాను అని చెప్పలేదు కదా. చెప్పేసాను. మనం కూడా స్పష్టంగా లోకానికి చెబుదాము కాక. వెలివేసేయండి ఆ వ్యక్తిని అయినా సరే ప్రభు విడిచిపెట్టాడండి, వచ్చి పట్టుకున్నాడు. బాబు ఏం భయపడమాక. గుడ్డివారికి వారు పగలు గుడ్డివారు, వాళ్ళు పేరుకి కళ్ళుగా ఉన్నా కానీ వారి నేత్రాలకి ఏముందంటండి
నువ్వే చూస్తున్నావు. దేవుడి స్తోత్రం. ఒకసారి యేసయ్య గారు సాక్ష్యం చెప్పారు. ఒక వ్యక్తి పట్టపగలో దీపం వెలిగించుకుని వెళ్తున్నాడంటే డ్యూటీకి, తను దీపం ఉన్నట్టుకుని జాగ్రత్తగా వెళ్తున్నాడంటే వెళ్తా ఉంటే యేసయ్య గారు అడిగారంట, ఎరా బాబు ఏంటి తప్పు ఇలా చేయకూడదంటే, లేదండి అయ్య గారు చాలా మంది అని గుర్తు చేస్తున్నారండి. అప్పుడు ఇంకా మోడీ గారు ఏం బళ్ళు అండి, 6G 4G BS6 ఇప్పుడు బళ్ళు పగలటి బళ్ళు అండి, ఏ బళ్ళు అండి ఇప్పుడు, అప్పుడు ఇంకా రాలేదన్నమాట. అప్పుడు PV నరసింహారావు అనుకుంటా. దేవుడి స్తోత్రం. యాక్చువల్గా జరిగిన సంగతి కారణం చేయడం ఎక్కడ ఒక చోట పెద్దగా ఆయన దీపం పట్టుకుని వెళ్తున్నాడంట. వెళ్తామంటే దైవజనులు అడుగుతారు కదా పెద్దవాళ్ళు కాబట్టి, అడిగి ఎందుకు అయ్యా దీపం కిరసనాలు కూడా రేట్ కదా మీద అయ్యారు, చాలా మంది గుర్తేస్తున్నారు అయ్యారు అంటే పక్క నవ్వుతామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో లోపల మాట్లాడుతున్నాడంట. యేసన్న ఆ వ్యక్తి చేసింది కరెక్టే. దేవుడి స్తోత్రం. ఆ వ్యక్తి చెప్పు సమాధానం. ఈ రోజున చాలా మంది కళ్ళు ఉన్నా సరే హృదయాలు మీబడి ఏం చేస్తారంటండి, గుద్దుకుంటా పోతున్నారు. పాపం అనే కొండకి తగిలి వారు వాళ్ళ పడిపోతున్నారు. ఇర్మియా గ్రంథంలో ఉంది, ప్రార్థన చేయండి. అదే మాట నాకు ఇచ్చాడు రేపు క్రిస్మస్ వాకి చెప్పడానికి. ఒక మాట చూడండి, ఈరోజు ప్రజలు ఏమైపోతున్నారంటండి, పగలు ఎందుకు దేవుడు వెలిగించారంటే యేసయ్య గారు దేవుడు మామూలుగా నవ్వితే దేవుడు మాట్లాడతాడు ఆయన గురించి. చూడండి ఇర్మియా గ్రంథంలో ఒక చక్కటి మాట, చాలా మంచి మాట అండి, మీకు చూసే ఉంటారు ఎప్పుడైనా. ఇర్మియా దేవుని స్తోత్రం. మనసులో ప్రార్థన చేద్దాం. తొందరగా 13వ అధ్యాయం, ఇర్మియా 13వ అధ్యాయం 16-17 వాక్యం చదువుతారా అమ్మా? 13-15 ఇర్మియా. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞించుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవాను మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మహిమ గలవాడు, దేవుడు ప్రభావం గలవాడు, దేవుడు కనికరం గలవాడని ఈ గుడ్డివాయిని చెప్పిన ఎంతమంది చెప్పిన విన్నారన్న అసలు యూదులు విన్నారండి? దేవుడు మహిమపరుస్తున్నారండి చెప్పండి, మహిమపరచలేదండి. దేవునికి స్తోత్రం. అందుకని కోపం ఒకటి నేను ఎరుగుతున్నాను, నేను గుడ్డివాడిని చూస్తున్నాను, మీరు అవుతే ఆయన శిష్యులు అవ్వండి చెప్పినప్పుడు అందరూ కోపం చేస్తారు. ఎంత కోపం చెప్పాలని చెప్పలేదు కదా. ఎంతమంది కోపడినా, ఎంతమంది మనం తిట్టినా, ఎంతమంది పేర్లు వాళ్ళు డైరీ లిస్టులో మన పేర్లు తీసినా ఏం పర్లేదు, ఇంకా మన ఫోన్ ఆరోగ్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. సుఖంగా నిద్రపోవచ్చు. హల్లెలూయా. ఒకటి చెప్పమంటారా, మనుషుల దృష్టిలో ఎంత తప్పు ఉంటే అంత ప్రభు దృష్టిలోకి అకౌంట్లోకి వెళ్తా ఉంటుంది. నిజంగా చెప్తాను ఈ మాట. దేవునికి స్తోత్రం. అవసరమైతే తప్ప ఎక్కువ ఎవరితో మన అటాచ్మెంట్ ఉండాలంటండి దేవుడితోనే. పాలెంకించేవారు అంత పెద్ద సేవకుడు అవడానికి కారణం ఏంటండి? మీ సంఘం ఎంత దీవించబడటానికి కారణం ఏంటండి అడిగారు దుర్బోధారు వాళ్ళు పాస్టర్ గారు. ప్రార్థన 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 నెక్స్ట్ అన్నాడు. ఏ వ్యక్తితో మాట్లాడాలంటే 60 సెకండ్స్ కూడా ఇవ్వడానికి. మీ సంఘం ఎంత పెద్ద సంఘం అవడానికి మీరు చేసిన కార్యాలు ఏంటి, విధానాలు ఏంటి, మీరు అంటే ఏమీ లేదు. ప్రార్థన ప్రార్థన అయిపోయింది. చెప్పండి, నువ్వు ఎంత దూరం నుంచి వచ్చినా 1 minute అపాయింట్మెంట్ మనుషులు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నా సమయం నేను పాటు చేసుకుని దేవుడితో గడుపుతాను. ఇక్కడ చూడండి, చీకటి కొండలు తగలకు మునిపే ఏమన్నాడండి ఇక్కడ, మీ దేవుడు యెహోవా మహిమ గలవాడు, ఆయన ఏం చేయాలి మనం గలపరచాలి. చాలామంది అప్పుడు ఆయన అన్నాడు, నిజమే బాబు నువ్వు చేసింది కరెక్టే, దేవుడు చెప్తున్నాడు జాగ్రత్త. దీపం వెలిగించున్నావు అంటే చూడండి, ఈరోజు అందరూ నువ్వు దీపం వెలిగించుకున్నావు కానీ ఈ దీపం ఎప్పుడోకప్పుడు ఆరిపోవు. నువ్వు వేసే దగ్గరికి రా, నీ ఆత్మ దీపాన్ని ప్రభువు వెలిగిస్తాడు. అప్పుడు ఎంతమంది గుద్దినా నీకేం ప్రమాదం ఉండదు. ఎవరో గుద్దరు, ఎందుకంటే నీ కాపురిగా ఆయన ఉంటాడు, నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. గాఢాంధకారపు లోయలో ఎక్కడైనా నడిపించేవాడు ఎవరై ఉండాలి మనకి? బండి డ్రైవర్ ఎవరై ఉండాలండి? సాతానుగాడు అక్క అది మేనంతా ఉండకూడదు, దేవుడే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇవాళ కాలేదు మేనతం పెరటి కుదరదు, అది తేడాయే, అడుగు తేడాయే, అది ఎవరైనా తేడాయే. దేవునికి స్తోత్రం. దేవుడైన యెహోవా యేసయ్య మాత్రమే డ్రైవర్గా మనకి నాయకుడిగా ఉంటుంది కాక. కాబట్టి ఇక్కడ ఒకటి నేను ఎదుగుతున్నాను అర్థం ఏంటంటే, చెప్పాల్సింది స్పష్టంగా చెప్పేశాడు. ఈరోజు మనం కూడా చెప్పాల్సింది చెబుతున్నామా? లేకపోతే కుటుంబాల యువకులంలో ఉంది, కుటుంబాల తిరస్కారాలకు భయపడి, బంధువులకు భయపడి, స్నేహితులకు భయపడి, రకరకాల జనాంగాలకు మనం భయపడి
ఒకవేళ మదిలో కనుక మనం ఒకవేళ మౌనంగా ఉండి యేసుని మహిమపరచకపోతే ఓ వేషధారి అంటున్నాడు యోగ గ్రంథంలో. సమయంలో తీయటానికి కానీ చూడండి, ఎవరికైనా భయపడకుండా ధైర్యంగా మనం చెప్పాల్సింది చెబుదాం. ప్రభు మనం దీవించుగాక. అందులో లేచి నిలబడండి. అడగాల్సింది ఒకటి, చేయాల్సింది ఒకటి, చెప్పాల్సింది ఒకటి. ఈ ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడాడు. దావీదంతగా దీవించబడటానికి అందరూ నోరు తెరుద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీకు వందనాలు. ఈ చీకటి లోకంలో ఈ చివరి దినాలలో నాయన నీ బిడ్డలంగా మేము బ్రతకాలంటే నాయన నీ ప్రసన్నత మా ప్రయాస కాదు నాయన, నీ ప్రసన్నత మా పరుగు పందాలు కాదు నాయన, నీ ప్రసన్నత మా మీద ఉండాలయ్యా. ఎస్ ఎస్ నోరు తెరుద్దాం ఒప్పుకుందాం. ప్రభు వాక్యంలో మీతోనే మాట్లాడేది కాబట్టి ప్రభు నాకు సహాయం చేయండి. ఎవరితో నోరు తెరుద్దాం. ప్రసన్నత లేకపోతే ప్రయోజనం లేదండి. ఆయన మహిమ లేకపోతే అంతా మట్టే, ఆయన కృప లేకపోతే అంతా కలవరమే, ఆయన ఆత్మ లేకపోతే అంతా గందరగోళమే. దేవుడు బిడ్డలారా, ఉదయకాలంలో మనతో స్పష్టంగా ఎన్నోసార్లు మరొకసారి మాట్లాడే వాక్యం ద్వారా దావీదు ఈ రోజు ఈ స్థాయికి రావటానికి, దావీదు గొప్పవాడు కావటానికి, దావీదుకి తోడైన దేవుడు మనకు తోడై ఉండాలంటే, దావీదుకి చూపిన శాశ్వత కృప మనకి రావాలంటే నీ ప్రశ్న అడుగుదాం. అడుగుదాం. అడగండి. ప్రభుని అడుగుదాం. నీ ప్రసన్న మా మీద ఉండాలయ్యా, మా బిడ్డల మీద ఉండాలయ్యా, మా కుటుంబాల మీద ఉండాలయ్యా. మా చేతి పని నీ ప్రసన్న లేక నాయన ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం నాయన, ప్రయాసపడుతున్నా కానీ ఫలితం ఉండట్లేదు ప్రభు. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా. మేము శ్రమ పడిన దినముల కొలది ఓ భక్తులు అడుగుతున్నాడు అయ్యా. మేము కీడకి మమ్మల్ని సంతోషపరచని అడుగుతున్నాడు. ఉదయం నీ కృప మాకు కావాలి నాయన, రాత్రి నీ కృప నాకు కావాలి నాయన. కృపతో నింపండి. కృపయబడి కృపగల కార్యాలు జరిగించండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ప్రభువా మీకు వందనాలు. అడుగుదాం. ప్రభు మనకి సహాయం చేయండి. హల్లెలూయా. కృపతో నింపబడదాం, ప్రసన్నతో నింపబడదాం, ఆయన ప్రభావంతో నింపబడదాము. యేసయ్యా మీకు వందనాలు. ఎన్ని మరణకరమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆ మహిమే దావీదుని కాపాడింది, ఆ మహిమే ప్రాణాపాయ పరిస్థితిని కాపాడింది. ఎంత మంచి నాయన. ఒకప్పుడు ఎంత హింసకుడైనా, దోషకుడైనా, హానికరుడైనా కానీ ఒక్క హెచ్చరిక ద్వారా, ఒక్క వెలుగు ద్వారా పౌలు గారిని దర్శించిన దేవుడు ఇంతవరకు హానికరుడు, దోషకుడు కానీ వెనుకున్న వాటిని మర్చిపోతున్నాడు. లోకాన్ని, లోకాశల్ని, లోక సమాన జీవితాన్ని, తన ఫ్లాష్ బ్యాక్, తన యొక్క గత ఇదంతని మర్చిపోయి ముందున్న పరలోక రాజ్యం కొరకు, ప్రభు దేవోయే బహుమానం కొరకు వేగిరి పడుతున్నాడని చెబుతున్నాడు ఆయన. ఉన్నదా ఈ తొందర మనలో, ఉన్నదా ఈ వేగిరి పాటు మనలో, ఉన్నదా ఈ సిద్ధపాటు మనలో. దేవుని బిడ్డ హల్లెలూయా. అడుగుదాం. వేగిరి పడలేకపోతున్నారయ్యా. ఏదో పేరుని బిడ్డగా ఉంటున్నాను కానీ వేగిరి పట్టలేదు, తొందర పట్టలేదు, నా నిదానంగా ఉంటున్నానయ్యా. అయ్యా నన్ను క్షమించండి, తొందరపాటు నాకు దయచేయండి. వేగిరి పడే మనసు నాకు ఇప్పుడు అడుగుదాం. చేద్దాం. హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రం నాయనా. అయ్యా మమ్మల్ని మీరు స్వస్థపరిచారు, మా పాప రోగాన్ని విడిపించారు నాయన, మా శాప రోగాన్ని విడిపించారు అయ్యా. మమ్మల్ని బ్రతికించారు, మా మీద గుడితనాన్ని విడిపించి మా కళ్ళు తేటపరిచారు, ఉదయ నేత్రాలు వెలిగించారయ్యా, మనో నేత్రాలు వెలిగించారయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా మీకు వందనాలు. హల్లెలూయా. ఒకటి మనం చేయాలి, ఒకటి మనం చెప్పాలి, ఒకటి మనం అడగాలి. అడగవలసింది అడగకపోయినా, చేయవలసింది చేయకపోయినా బహుమానాలు మిస్ అయిపోతున్నావు. చెప్పాల్సింది అన్నీ తెలిసి కూడా నువ్వు మౌనంగా ఉంటున్నావేమో, ఎస్తేలా మౌనంగా ఉంటున్నావేమో. నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు. నువ్వు నోరు తెరిచే వాళ్ళు దేవుడు ఇచ్చింది బాగున్నాడు. అనేకులు చెప్పాలని, నీ పట్ల చేసిన కార్యాలు చెప్పాలని, సమాజం నిన్ను వెలివేసినా సరే ప్రభు సిద్ధంగా ఉన్నాడు నేను ఆదుకోవటానికి. వంతులు వెలివేసినా, నేను ఎగిరింతల పాలు చేసినా కానీ దేవుడు నేను వాదార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషుల తిరస్కారాలకి, కుటుంబాల తిరస్కారం భయపడుతున్నావేమో. ఒక గుడ్డివాడిని మనకు మాదిరిగా చూపిస్తున్నాడు. నేను ఎరుగుదును, నేను భయపడనంటున్నాడు ఆయన. ఎస్ దేవుడు మనకు పిరికాత్మనం లేదండి, శక్తి ఆత్మనిచ్చాడు, ధైర్యంగా ఆత్మనిచ్చాడు. కాబట్టి దేవుడి కొరకు సాక్ష్యం చెబుదాం, రక్షణ సాక్ష్యం చెబుదాం, స్వస్థత సాక్ష్యం చెబుదాం, ప్రభు నామాన్ని మహిమపరచుదాము. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నాకెన్న మేలులు చేసి
చేసితివే నీకే మే అర్పిస్తున్నా దేవా నీకే ఎన్నో మేలు చేశారు. మేము ఖాళీగా లేము నాయన. మేము నాయన ప్రభు మౌనంగా ఉండలేము నాయన. మేము నిర్లక్ష్యంగా ఉండలేము నాయన. ఎందుకంటే మా పట్ల ఎన్నో మేలు చేశారు. ఎన్నో సాక్ష్యాలు మేము కలిగి ఉన్నాం. ఎన్నో బాధ్యతలు మాకు అప్పగించాం. ఎన్నో భారాలు మాకు అప్పగించాం. మమ్మల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తయారు చేసావు నాయన. మేము సాదా సీదా లోకము లాంటి వారం కాదు. మేము ఒక స్పెషల్ అని నాయన. మేము ఒక ప్రత్యేకమైన పని కోసం ఏర్పాటు చేయబడ్డాము. మీ ప్రజలమని, ఏర్పరచబడిన వంశమని, రాజులైన యాజక సమూహం అని నాయన. మిమ్మల్ని మహిమపరచడానికి నాయన లోకమనే పాపంలోంచి చెత్తలోంచి మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు అయ్యా మీకు స్తోత్రాలు. ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైన వారిగా, ఒక ఉన్నతమైన వారిగా, ఒక పైన వారిగా మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకు మీకు వందనాలు. ఆ స్థాయిని మేము కాపాడుకుంటూ దావీదు వలె అడగవలసిన వాటిని అడుగుతూ, పౌలు గారి వలె చేయవలసిన వాటిని చేస్తూ, ఆ గుడ్డివాడి వలె చెప్పాల్సిన సాక్ష్యము చెబుతూ నీ కొరకు మిగిలిన జీవితం అంతా నీ కొరకు జీవించే కృపగల హృదయాన్ని మాకు అనుగ్రహించండి. వాక్య తరచాటుగా మాతో మాట్లాడండి. పెద్దపడి వాక్యం నామా హృదయ ఫలింప చేయండి. అలాగ మేము చేయుదుముగా. ఆ ప్రకారం వాక్యములో నీరుగడ్డ తోట వలె ఫలించునుగా. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. రాయని వారికి క్షమించి సాయంకాలాన్ని నడిపించండి. ప్రతి కుటుంబాన్ని గలిబిల్ని గద్దిస్తున్నాం నాయన. హృదయ కలరాలు తీసివేయండి నాయన. ఎవరైతే షారూన్ గారు, ఎఫ్రాయిం షారూన్ గారు జ్ఞాపకం చేసుకోండి. అప్పటికి షుగర్ నేను గద్దిస్తున్నాం. కోల్పోట్లను విడిపించండి నాయన. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేయండి. మన షుగర్ ఎవరైతే నాయన జాషు గారు నాయన చేయబుట్టు స్వస్థపరచండి నాయన. ఏ బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చేయండి. ఎవరైతే చలిగాలికి రకరకాల బలతో ఉంటున్నారు అందరినీ దర్శించండి. ఆయన దైవరాజు అమ్మగారు మహిమ గారు జ్ఞాపకం చేసుకోండి. కిడ్నీలకి రక్తంలో కడగండి నాయన. స్వస్థపరచండి నాయన. పసిపిల్లలు ఎంతో జరుగులతో దగ్గులతో వారందరికీ కృప కలుగునుగా. జోయిల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. గాయసి కొరకు ప్రార్థిస్తున్నాం. కృప వారి మీద కలుగునుగా. పసిపిల్లలపై కృప కలుగునుగా.
అలాగే 2 సంఘాల బిడ్డలందరూ మీకు అప్పగిస్తున్నాం. ఈ వారం పరిచయం మీకు అప్పగిస్తున్నాం. రాబోతున్న డిసెంబర్ సువార్త నెల మీకు అప్పగిస్తున్నాం. అయ్యా పరలోకపు సంతోషాన్ని ప్రకటించడానికి నాయన మునుపటి అధికమైన స్వతంత్రం మాకు కలుగునుగా, మునుపటి కంటే అధికమైన పని మేము చేయదుముగా, మునుపటి కంటే అధికమైన ఆరోగ్యం మేము కలిగిన మీ అడుగు జాడలు అనేక మందికి తెలియజేయనట్లుగా సంఘమంతరపై నీ ఆత్మ కుమ్మరించబడుగా, నీ ప్రభావం ఒలుగునుగాక. ప్రతి కుటుంబాన్ని కలరాన్ని తీసివేయండి. క్రిస్మస్ నెలలో అవసరాలు అక్కడ ఖర్చులు ఉంటాయి ప్రభువా, మీ గుంపులు విప్పండి, మీ సమృద్ధిని దయచేయండి. అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగ రాజుగారి విషయంలో ప్రార్థిస్తున్నాం. చక్కటి దాన్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు వందనాలు. నీకు వాడిని బలిపీఠం పట్టు నేను వేడుకోవడం ద్వారా కృపగల కార్యం జరిగించబోతున్నందుకు మీకు మహిమ కలుగునుగా. అలాగే ఆదివారం ఎంతో మందికి సెలవు లేకుండా ఇబ్బంది పడుతున్నారు, తప్పని పరిస్థితుల్లో వెళ్తున్నారు నాయన. కళ్ళు ఎరుగుదురు తండ్రి నాయన. అయ్యా మనసులు నాయన ప్రభు డ్యూటీలు మారడానికి సహాయించి, సెలవుల ఆ యొక్క రోజు మారడానికి సహాయించి, లేకపోతే ఉద్యోగమైన మారుటకు ద్వారాలు తెరవడగాక. అలాగే ప్రభు నాయన ప్రభు హాస్పిటల్ నాయన మరి ప్రభు నారాయణ ప్రార్థిస్తున్నాం నాయన. ఆపరేషన్ నమ్ముతున్నాం, స్వస్థపరచండి. దాని ఈ నెలలో బాప్తిస్ట్ కార్యక్రమం ఉన్నాయి ప్రభు నాయన. డిసెంబర్ మాసంలో బిడ్డలు సిద్ధపరచండి నాయన. ఏ సేవకులు ఎవరి దగ్గర మాతో మాట రాకడ బహు సమీపంగా ఉందని మేము రక్షణ పొందినా హెచ్చరిస్తున్నాం నాయన. అవునంటే అతను సమీపం ఆల్రెడీ అయిపోయింది నాయన. ఏ గంటనే రావచ్చు కాబట్టి నాయన ఇది ఆఖరి ఆదివారం మేము నమ్ముతున్నాం నాయన. ఇది ఆఖరి నాయన ప్రభు నాయన పశ్చాత్తాపం ఒప్పుకుంటున్నాం నాయన. ఇది ద లాస్ట్ డే నమ్ముతున్నాము నాయన. రేపు లేదని నమ్ముతున్నాం నాయన. మా బిడ్డలు ఇప్పుడే సిద్ధపరచండి అయ్యా. బాప్తిస్మ కార్యక్రమం ద్వారా హృదయాలు మీరు కడగండి అయ్యా. మా బిడ్డలు మేము రక్షణ ఉద్దేశం అడుగు పెట్టాలంటే నాయన మాకు ధైర్యం సరిపోవట్లేదు నాయన. మీరు పని మేము చేయగలగా నాయన, కొన్ని ఆత్మలను చూపించగలగా ప్రభు. ఎలా నూతన సంవత్సరం ఎలా నూతనంగా ఉండగలుగుతాము నాయన. మా పనికి ఫలితం ఆత్మలే కదా తండ్రి. ఒక్కరైనా ప్రభు, ఇద్దరైనా, ముగ్గురు, ఐదుగురైనా కానీ ప్రభు బిడ్డలు ఎవరైతే చేయెత్తారో నాయన, హృదయంలో ఏదో తీర్మానం చేసుకుంటున్నారు, ఇంకా తడబడుతూ ఉన్నారు, ఇంకా ఆలోచన చేస్తా ఉన్నారు, ఇంకా దేనికి భయపడుతున్నారు, ఇప్పుడే వారి కట్లని తెగిపోవును గాక, వారి ఆలోచన తొలగిపోవును గాక, మీ ఆత్మతో నింపబడును గాక. వాటిని మీరు దర్శించి మహిమ పొందవచ్చు. పసిపిల్లలందరికీ మంచి ఆరోగ్యం, పిల్లల్లో ఏర్పడి చేస్తున్న కలివిల్ని తిక్కను పేచిని నాయన మారమును కత్తిస్తున్నాం. మంచి ఆరోగ్యం చేస్తూ మంచి క్రిస్మస్ పాటలు నేర్చుకోవారు కూడా నాయన సిద్ధపడటకు సహాయించు. వారి స్థుతుల ద్వారా సంఘము దీవించబడాలి, వారి ద్వారా కుటుంబాలు కట్టబడాలి, వారి స్థుతుల ద్వారా దుర్గము స్థాపించబడి నాయన అన్ని జలందరూ ఎలవేసుకు మందిరానికి రావాలి. సంఘ స్థితుల విషయాలు పరచబడాలి, పరిచయ విషయాలు పరచబడాలి, మా దర్శన విషయాలు పరచబడాలి. ప్రతి కుటుంబానికి మీ కృప కలగాలి నాయన. ఇక్కడ కలుగునుగా ఏమున్న స్థలాల్లో మా ద్వారా అనేక మంది తెలియనట్లుగా మహిమ పొందమని ఈ వారం పరిచయం మీకు అప్పగిస్తూ మా ప్రాణాత్మకు మీకు అప్పచెప్పాం. లోపం పాపం క్షమి లోపించినప్పుడుగా మనల్ని అంగీకరించమని ఎంతటి వాక్యం మాలో ఫలింపచే బిడ్డల కృపాక్షేమంతో వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారో నేను నాకు తెలియదు, ఎక్కడికి వచ్చినట్టు మాకు తెలియదు కానీ ప్రభు మరి ఎలా వచ్చినప్పటికీ ప్రభు మీ మందిరం నుంచి వెళ్ళిన అనుభూతితో నాయన ఈ ప్రసన్నతను కలిగి, నీ ఆత్మను కలిగి, ఈ మహిమను కలిగి నాయన నిజంగా యెషయాలో చెప్పినట్టుగా సమాధానంగా బయలు వెలుదురుగాక అని ప్రార్థన చేస్తూ వారి మీద నీ ఆత్మను ఒప్పుకుంటూ యేసయ్య నామములో దీవించి వారిని చేతులు పెట్టి ప్రార్థించి పంపిస్తున్నాము. పరమ తండ్రి, నేను ఆమెను యేసు రక్తమే శిలువ రక్తమే యేసు రక్తం సంపూర్ణమించి అపవాదుకి నాశనము కలుగుగాక. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమయు, కుమారుని యేసు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణయు సమాధానం కూడిన మనకు సర్వ సదాకాలం తోడై నీడై ఉండి మనల్ని ఆదరించి బలపరచును గాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలుగా గొప్పగా ఆదిని ఎప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హృదయపూర్వక వందనాలండి.